నమస్తే, నా పేరు కిరణ్ మే. స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించాం. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ల వెల్లడి. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సీఎం జగన్దే. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. కాంగ్రెస్ ను వీడనున్న టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి. తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో శక్తివంతమైన పార్టీగా బీజేపీ ఎదుగుతుందని వ్యాఖ్య. ఎంపీ విజయసాయిరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులతో సర్క్యూట్ హౌస్ కోలాహలంగా మారింది. పలువురు పూలమాలలు, బొకేలతో ముంచెత్తారు. అభిమానుల సమక్షంలో న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారిని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి కరోనా కష్టకాలంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలను కొనసాగించారని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి నడిపిస్తున్నారని కొనియాడారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2021 అందరికీ మేలు జరగాలని. 2020 మనం క్రైసిస్లో ఉన్నాము. అన్ప్రెసిడెంటెడ్ పాండమిక్ సీజన్లో మానవీయ సంవత్సరంలో ఎన్నడూ జరగలేనటువంటి ప్రళయం మనకు జరిగింది. ప్రపంచం పుట్టి 4 బిలియన్ ఇయర్స్ అయి ఉంది. ఇదే మొదటి ప్రళయం అన్నమాట. ఎంతవంటి ప్రళయం ఎప్పుడూ చూడలేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఆ కష్టం అనేది తెలియకంట చక్కనైన గవర్నెన్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది. అందుకే అతని స్టీవర్డ్షిప్ ఇస్ ఎక్సెప్షనబుల్ అన్నారన్నమాట. ఎంత చాకచక్యంగా చేశారంటే, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి అలాంటి వాళ్ళు కూడా చేయలేని పరిస్థితుల్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఫైనాన్షియల్గా, ఎకనామికల్ స్టేటస్ అంతా కూడా స్టేట్ ఎక్స్చెక్కర్ అతలాకుతలం అయితే మన రాష్ట్రం ఒకటే పురోగతిలో రావడం. మేధో మదనంలో కూడా ఏదైతే బ్రెయిన్ స్టామ్లోనేమో మోడీ గారే కితాబ్ ఇవ్వడం మన జగన్మోహన్ రెడ్డి గారికి. హౌ ఈ కుడ్ డూ ఇట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎకనామికల్గా ఏ రకంగా స్ట్రెంథనింగ్ చేయగలిగారు. ప్రతి పథకానికి కూడా బాటమ్ లెవెల్లో తీసుకుని వెళ్ళి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 46వ వార్డు కైలాసపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా పింఛన్దారులకు పింఛన్లతో పాటు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. పేదల ప్రజల కళ్లలో ఆనందం నింపేందుకు సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు అభ్యర్థి కటమూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక కొత్త అధ్యాయానికి ఆయన నాంది పలకడం జరిగింది. అందులో భాగంగా నవరత్నాల అమలులో భాగంగా సంక్షేమ పథకాలని లబ్ధిదారులు గడప వద్దకే చేరవేస్తూ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి వారందరి జీవితాల్లోని కూడా వెలుగులను నింపడంతో పాటు వార్డు వాలంటీర్ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి గతంలో వృద్ధులు పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్ల తరబడి 3-4 రోజులు తిరగడంతో పాటు క్యూలో నించున్నా సరే, చెప్పులు అరిగిలా తిరిగినా సరే వారికి సరైన ఆదరణ గాని సరైన సమాచారం గాని ఉండేది కాదు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ వాలంటీర్లు సూర్యుడు ఉదయించకుండానే 1వ తారీఖు వచ్చిందంటే ఆ వృద్ధుల యొక్క ఇంటికెళ్లి గడప వద్ద వారికి పెన్షన్ అందజేసి వారి ముఖంలో 1వ తారీఖుని సంతోషాన్ని నింపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు నూతన సంవత్సర సందర్భంగా 2021 జనవరి 1వ తారీఖున విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పాత 35వ వార్డు, కొత్తగా ఏర్పడిన 46వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థి కట్టమూరి సతీష్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకులు సేనాపతి రప్పారావు గారు, వార్డు వాలంటీర్లు, వార్డు సచివాలయ ఎంప్లాయీస్, సీఓస్ అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు గడప గడపకి త్వరలోనే తాను బీజేపీలో చేరుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. తన అభిమాన నాయకుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బీజేపీ శక్తివంతమైన పార్టీగా ఎదుగుతుందని అన్నారు.
పీసీసీ అధ్యక్ష పదవి కోసం వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని సూచించారు. తాను త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు. భగవంతుడి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతూ తండ్రి గారి పేరు నిలబెట్టాలని చెప్పేసి కూడా భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరైనా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. కాకపోతే నేను గతంలో ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేయదలుచుకోలేదు, దేవుని సమక్షంలో రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు 2019లో జూలైలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 12 మంది టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో బీజేపీ ఆల్టర్నేట్ పార్టీగా ఎదుగుతుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. నేను మొట్టమొదటి వ్యక్తిని అనుకుంటా బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉంటూ కూడా నా యొక్క అభిప్రాయాన్ని నిస్సందేహంగా ఆ రోజు చెప్పడం జరిగింది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీనపడడం, మా పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ ప్రకటన చేయడం జరిగింది. నేను అదే ప్రకటన కూడా కట్టుబడి ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా బీజేపీ పార్టీ ఎదుగుతుందని భావనతోటే నేను ఉన్నా. ఆ తర్వాత ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొనలేదు. సోదరుడు వెంకటరెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు పీసీసీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతున్నది కాలమే నిర్ణయిస్తుంది. సమాధానం ప్రజలు తీసుకున్న నిర్ణయమే రాబోయే తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా ఉంటుంది. అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కూడా అక్క చెల్లెమ్మలకు సొంతగూడు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులు అన్నారు. ఎవరిని కుట్రలు చేసినా విశాఖలోని పరిపాలన రాజధాని ఏర్పాటవుతుందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జీవీఎంసీ 60వ వార్డు గుల్లెలపాలెం వాకింగ్ పార్క్ వద్ద పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంబీవీ సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధిని పెద్దనాయుడు, చిన్ననాయుడులు అడ్డుపడుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. పేదల సొంతింటి కల నిజం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. పరిపాలన రాజధానికి విశాఖ అనుకూలమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. విశాఖలో 4 టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ నగరాభివృద్ధిని చంద్రబాబే అడ్డుకుంటున్నారని విమర్శించారు. 25,000 మంది ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, అలాగే 3,500 మందికి టిడ్కో ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ డాక్యుమెంట్స్ అందజేస్తామని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన తెలిపారు. జిల్లాలో 2,96,000 ఇళ్ల స్థలాల్ని ఇల్లు లేనటువంటి పేదలకు, నిరుపేదలకు, దారిద్ర్య రేఖన దిగువనున్నటువంటి వారికి, అర్హులైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. 211 పట్టాలని ఇవ్వబోతా ఉన్నారు. టిడ్కో ఇల్లు 4,637 టిడ్కో ఇళ్ళని ఇవ్వబోతా ఉన్నారు. అయితే మళ్ళీ తిరిగి కూడా అప్లై చేసుకోండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సొంత ఇల్లు అన్నటువంటిది ప్రతి మనిషికి ఉండేటటువంటి ఒక కళ. ఆ కళని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సాకారం చేస్తా ఉన్నారు. మరి మీ నియోజకవర్గం తీసుకుంటే మీ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేని గెలిపించాలి, మా పార్టీ ఎమ్మెల్యే. అయినా కూడా 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నటువంటి మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రి అమ్మ వైఎస్. ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో మీ కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ మీ పార్టీ అసలే చూడలేదు. మీరు ఏ పార్టీ ఓటేశారు? జీవీఎంసీ వారు ప్రాతినిధ్యం వహిస్తూ వారు ముందుండి ప్రజలతో, ప్రతినిధులతో, అందరితో పని చేసుకుంటూ 2 లక్షల మందికి ఈ లబ్ధిని చేకూర్చడం అనేది చాలా ఒక యజ్ఞంలాగా జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందులో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
గత ప్రభుత్వం టిట్కోకు సంబంధించి 3,000 కోట్ల బకాయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 3,000 కోట్ల బకాయిల్ని తీర్చడమే కాకుండా ఇప్పుడు కొత్తగా కట్టడానికి 4,000 కోట్ల అవసరం పడితే ఆ 4,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వ్యవహారాల కార్యదర్శి ప్రసాదరాజు, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెదగంట్యాడ నడుపూరు 76వ వార్డు వైసీపీ కార్యాలయం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు, నేతలకు పుష్పగుచ్చాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ప్రాంతం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ అన్ని అభివృద్ధి పదంలో నడవాలని, మీ అందరి జీవితాల్లో నూతన వసంతం వెళ్ళి విరియాలని చెప్పేటువంటిది మరి అందరి దేవుళ్ళని ప్రార్థిస్తూ ఎప్పుడు మీ అందరూ కూడా అందుబాటులో ఉంటూ కావాల్సిన సర్వీస్ మన మిత్రులందరూ కూడా అందిస్తారు. వాళ్ళతో పాటు నేను కూడా ఒక సామాన్యమైన కార్యకర్తగా ఎప్పుడు కూడా సేవలందరినీ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ సెలవు. మనకి ఈ రాష్ట్రం అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరి వచ్చిన ప్రతి వారికి కూడా వివిధ ప్రాంతాల్లో వచ్చే గంగవరం కానీ, అగనపూడి కానీ, వడ్లపూడి కానీ, పెదగంకెడ కానీ అన్ని కాలనీ నుంచి, గాజువాక నుంచి, అలా విశాఖపట్నం నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళకి కూడా అలాగే మరి ముందు నుంచి రావణమూర్తి దిగారు. మరి వాళ్ళకి అందరికీ కూడా మీరందరూ కూడా మరి అల్పాహారం తీసుకుని అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గాజువాక శాఖ ఆర్ఎస్ఎస్ ప్రతినిధి జీలకర్ర రమణ కోరారు. ఉడా కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బైఠక్ నిర్వహించారు. 28 ఏళ్ల పోరాట ఫలితంగా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ప్రతి ఒక్క హిందువు ఆలయం నిర్మాణంలో భాగస్వాములు కావాలని, తమకు తోచిన విరాళాన్ని అందించాలని కోరారు. నిర్మాణంలో భాగస్వాములు కావాలని, రామజన్మభూమి క్షేత్రం ట్రస్ట్ ద్వారా మాత్రమే విరాళాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిరసపల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక అద్భుతంగా నిర్మితమవుతున్న భవ్యమైన దివ్యమైన శ్రీ రామ మందిరానికి ప్రతి హిందూ కుటుంబం నుంచి ఒక రిప్రజెంటేషన్, దానిలో కంట్రిబ్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. దాన్ని ఈరోజు యావత్ భారతదేశం నలుమూలల విస్తృతంగా బీజేపీ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఏబీవీపీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, వివిధ సంస్థలు, వివిధ శాఖలు ఏవైతే ఉన్నాయో అన్నీ దీనికోసం కట్టుబడి పనిచేస్తున్నాయి. అందులో భాగంగా హిందూ బంధువులారా, ప్రపంచంలోనూ అతిపెద్దయిన ఏదైతే ధర్మం ఉందో అది హిందూ ధర్మం అంటారు. హైందవ ధర్మం కోసం ఈరోజు ఏదైతే మన రాముడు ఎక్కడ జన్మించాడో, రామరాజ్యం కావాలంటే రాముడు ఒక నిర్మాణం కావాలని, రామ నిర్మాణం కావాలని మన హైందువులు కూడా అందరూ అన్ని భారతదేశంలో అన్ని సంస్థలు కూడా ఈ యొక్క రామకార్యంలో పాల్గొంటున్నాము. 15, 16, 17 అంటే 15 రోజుల పాటు ఈ యొక్క నిధిని సేకరించి వాళ్ళు ప్రతి హిందూ ఇంటికి వెళ్ళి తట్టి ఏదైతే ఈ యొక్క శుభదినాలు ఉన్నాయో, ఈ యొక్క సంక్రాంతి ఉందో, మనకి ఆంధ్రాలకి సంక్రాంతి అంటే గొప్ప ఇష్టం పండుగ. ఈ పండుగ ధర్మంలో మన అందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మన రాముడిని తీసుకుని వెళ్ళి రాముని యొక్క ధర్మకార్యంలో మీరు కూడా పాల్గొనాలని, ఏది భారతీయులు అందరూ పాల్గొనాలని ఈరోజు జరుగుతున్న మన ఆంధ్రలో చాలా ఘోరం జరుగుతున్నాయి. మన ఏదైతే మన నిధులు కేటాయించిన తిరుగుతున్నప్పటికీ ఈ యొక్క ఇక్కడున్న ప్రభుత్వాలు మన రాముని తలకాయ తీసేయడం. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను విమర్శించే నైతికత టీడీపీ నాయకులకు లేదని జీవీఎంసీ 35వ వార్డు వైసీపీ మహిళా సీనియర్ నాయకురాలు కె వరలక్ష్మి అన్నారు. తెలుగు మహిళా నాయకురాలు సత్యవతి ఎమ్మెల్యే వాసుపల్లిపై నానా దుర్భాషలాడారని మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని అన్నారు. సమావేశంలో రమణమ్మ, దేవుడమ్మ, జయలక్ష్మి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. నేను క్లస్టర్ బీఓడిని. అమ్మా, నీ పేరు కనగల సత్య. నీ అరగతి ఏటమ్మా? నువ్వు వాసుపల్లి గణేష్ కుమార్ గారిని శాసనసభ సభ్యులు 2 సార్లు గెలిచారు. శాసనసభ సభ్యులు 2 సార్లు గెలిచారు. ఆయన్ని చెప్పు తీసుకొట్టే అంత ఆడదాని అయిపోయావమ్మా. ఆయన ఏం చేశాడని చెప్పు తీసుకొడతావమ్మా గణేష్ అన్నని?
మీ ప్రభుత్వంలోని అతని తీరు ఎలా ఉందో టీడీపీ ప్రభుత్వంలో నువ్వు చూసే ఉంటావు. ఎవరికి ఏ అధికారాలు ఇచ్చారో అతను తెలిసే ఉంటావు. కానీ అలాంటి మంచి వ్యక్తిని నువ్వు చెప్పు తీసి కొడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు రెడీగా లేరు తల్లి. వాసుపిల్లన్నని చెప్పు తీసి కొట్టినంత ధైర్యం నీకు ప్రెజర్ పెట్టి నీకు వెనకతలు గన్నిచ్చి మాట్లాడే నాయకుడు ఎవడో నిన్ను. టీడీపీ ప్రభుత్వం నిజంగా దొంగ ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో ఎవరు ఏడ్ చేశారు చెప్పండి ముందుకి. మా ప్రభుత్వంలోని మా వాసుపిల్లన్న వచ్చారంటే అతనిలో ప్రజల్లో ఆదరణ అనేది పబ్లిక్ అంతా తెలుసు. అందుకని 2 సార్లు దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జెండా ఎగరేశారు. అతను చదువు లేదని వాళ్ళకి ఉచితంగా డిఫెన్స్ అకాడమీలో చదువులు చెప్పించారు. ఒక పావని అనే అమ్మాయికి సంవత్సరానికి 10,000 చొప్పున పేదమ్మాయికి డబ్బులు కట్టి ఉచిత విద్య అందించారు. మీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు తీసేస్తే మా వాసుపల్లన్న సంవత్సరం అన్నదాన ప్రోగ్రాంలు మాత్రం. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మహారాష్ట్ర మంత్రులు రాజేంద్రనాథ్, సంజయ్ బన్సుడి, తమిళనాడు మంత్రి సంపత్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, పొన్నాడ సతీష్ కుమార్, శ్రీనివాసనాయుడు, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలంగాణ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తదితరులు వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరందరికీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలనే కాకుండా ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా కాపాడవలసిందిగా భగవంతుడిని కోరుకోవటం జరిగింది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సుభిక్షం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆర్థికంగా బాగా ఎదగాలని భగవంతుడిని కూడా కోరుకోవటం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించాం. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ల వెల్లడి. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సీఎం జగన్దే. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. కాంగ్రెస్ ను వీడనున్న టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి. తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో శక్తివంతమైన పార్టీగా బీజేపీ ఎదుగుతుందని వ్యాఖ్య. ఇవి స్మార్ట్ సిటీ పలుకున్న విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.